వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఏపీ సెట్ రిజల్ట్స్ రావడం జరిగింది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలని. సో ముందు టాప్ కాలేజెస్ లేకపోతే టాప్ కోర్సెస్ ఏవి అనేది మనం ఫిక్స్ అవుతాము. అయితే దీంతోపాటు ప్యారలల్గా ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ ఏం చెక్ చేస్తారంటే కాలేజ్ ఫీ ఎంత ఉంది, అది మన బడ్జెట్లో ఉందా లేదా అనేది చెక్ చేయడం జరుగుతుంది. అయితే 2026 సంవత్సరానికి కాలేజ్ ఫీజులన్నీ కూడా మారిపోయాయి. అందరూ కూడా 2025 కాలేజ్ ఫీ గురించి ఆలోచిస్తున్నారు. మీకు బయట దొరికే డేటా అంతా కూడా 2025. ఇది తెలంగాణ ఏపీ సెట్ యాజ్ వెల్ as తెలంగాణ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక జీవో రిలీజ్ చేయడం జరిగింది. దీని ప్రకారం ఏంటంటే 2026లో ప్రతి ఒక్క కాలేజీ ఇంతే ఫీ తీసుకోవాలి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది మీరు కన్వీనర్ కోటాలో పోయి జాయిన్ అయితే ఇదే ఫీజు, అదే కాకుండా మేనేజ్మెంట్ కోటాలో పోతే ఈ ఫీజుతో పాటు డొనేషన్ అనేది కూడా ఎక్స్ట్రా కట్టించుకోవడం జరుగుతుంది. దాన్ని బి కేటగిరీ సీట్స్ అంటారు, లేకపోతే ఎన్ఆర్ఐ కోటా అంటారు. దానికి పేర్లు ఏవైనప్పటికీ కూడా మీకేంటంటే ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది దాంతోపాటు అలాంగ్ విత్ ఈ కాలేజ్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఈ కాలేజ్ ఫీ పైన ఎక్స్ట్రాగా ఫీ అని వాళ్ళు చెప్పి తీసుకోవడానికి లేదు, ఇది ఫైనల్. సో దీని ఫీ డీటెయిల్స్ అన్ని ఒకసారి చూద్దాం. సో దీంట్లో ప్రతి ఒక్క కాలేజు దాని యొక్క ఫీ ఇవ్వటం జరిగింది. దీంట్లో మీరు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ కాలేజ్ కోడ్ ఉంటుంది. ఈ కాలేజ్ కోడ్కి ఈ కాలేజ్ మ్యాప్ అయి ఉంటుంది. సో కొన్ని కాలేజ్ నేమ్స్ సేమ్ ఉంటాయి, కానీ కాలేజ్ కోడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో మనం కాలేజ్ నేమ్ పట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత కాలేజ్ ఫీ ఎక్స్ట్రా ఉండటం లేకపోతే తగ్గడం జరుగుతుంది. సో అప్పుడు మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన కాలేజ్ కోడ్ ఇంపార్టెంట్ కానీ కాలేజ్ నేమ్ కాదు. సో నేమ్తో పాటు కాలేజ్ కోడ్ కూడా వెరిఫై చేసుకుంటే అండ్ ఫీ డీటెయిల్స్ ఈ రకంగా ఉంటాయి అనమాట. సో ఇదంతా కూడా కొంచెం కాంప్లికేటెడ్ ప్రాసెస్. సో ఇంత ఫీ డీటెయిల్స్ అన్నీ తీసుకున్న తర్వాత కూడా మనకు ఏ కాలేజ్లో కావాలి లేకపోతే టాప్ కాలేజ్లో కావాలి, ఏదైనా ప్రాబ్లం లేదు, టాప్ 10 కానీ టాప్ 15 కానీ టాప్ 25 కానీ చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అనుకుంటుంటారు. సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఎంసెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్, తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ ఫస్ట్ టైం తెలంగాణలో రావడం జరిగింది. సో ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే ఇది కంప్లీట్గా మీకు కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏ రకంగా అయితే ఉంటుందో విండోస్ అన్నీ కూడా అదే విధంగా ఉంటాయి. సో మీరు ఇప్పటిదాకా ఎప్పుడు కూడా కౌన్సిలింగ్ అనేది ఫేస్ చేయలేదు కాబట్టి లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఏ కాలేజ్ ఆర్డర్లో పెట్టాలా లేకపోతే కోర్స్ ఆర్డర్లో పెట్టాలా, ఫస్ట్ ఏ కాలేజ్ పెట్టాలి, ఈ రకంగా మీకు చాలా సందేహాలు వస్తాయి అన్నమాట. సో దీని ద్వారా చాలామంది స్టూడెంట్స్ మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా టాప్ కాలేజెస్ని ప్రతి ఇయర్ మిస్ అవుతుంటారు. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో మిగిలిపోయిన సీట్లు సెకండ్ ఫేజ్లో థర్డ్ ఫేజ్లో చాలామంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు దానిలో ఆ సీట్ అయితే పొందలేకపోతుంటారు. దగ్గర 40,000 మంది స్టూడెంట్స్ ఎవ్రీ ఇయర్ ఏపీ సెట్ రాసినప్పటికీ తెలంగాణ ఇంజనీరింగ్ కాలేజెస్ చేరకుండా డిఫరెంట్ కాలేజెస్లో చేరటం జరుగుతుంది. ఏపీ సెట్ ర్యాంక్ బేస్డ్ కాకుండా మేనేజ్మెంట్ కోటా కానీ లేకపోతే జేఈ ర్యాంక్ ద్వారా వేరే కాలేజెస్లో కానీ లేకపోతే ఇతర రాష్ట్రాల్లో కానీ వెళ్ళి వాళ్ళు చేరటం జరుగుతుంది. సో అలాంటి సీట్లన్నీ కూడా ప్రతి ఒక్క కాలేజీలో చాలా సంవత్సరాలు మిగిలిపోతూ వస్తుంటాయి అన్నమాట. సో అలాంటి సీట్లని ఈ ఏఐ పట్టుకొని మీకు ఆ కాలేజీలో సీట్ ఇప్పించడం జరుగుతుంది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఫస్ట్ ఇదే విండోలో మీరు ఫస్ట్ కాలేజ్ అన్నీ కూడా ఆర్డర్ పెట్టుకుంటూ వస్తారు, అలాగే కోర్స్ కూడా ఆర్డర్ పెట్టుకుంటూ వస్తారు. మీరు పెట్టే ప్రతి ఒక్క కోర్స్ని కాలేజ్ని చెక్ చేసి మీకు సజెస్ట్ చేస్తుంది. సో మీరు పెట్టే కాలేజ్ రాంగు, ఇంకా కొన్ని కాలేజీలు పెట్టాలి అని. సో ఆ రకంగా మిమ్మల్ని తయారు చేస్తుంది. వన్స్ అంతా అయిపోయిన తర్వాత నాకు కంప్లీట్ లిస్ట్ కావాలి అంటే మీకు కంప్లీట్ ఎక్సెల్ షీట్లో లిస్ట్ ఇస్తుంది. ఈ ఎక్సెల్ షీట్ లిస్ట్ తీసుకెళ్ళి 2026 కౌన్సిలింగ్ ఏపీ సెట్లో కానీ ఇదే ఆర్డర్లో కానీ మీరు అప్లోడ్ చేయగలిగితే ఖచ్చితంగా మీకు వచ్చిన ర్యాంక్కి బట్టి ఏ ర్యాంక్ అయినప్పటికీ కూడా టాప్ కాలేజెస్లో మీకు సీటు టాప్ కోర్స్లో రావడం జరుగుతుంది. సో మీరు ఇప్పటిదాకా చాలా మాక్ కౌన్సిలింగ్స్ కానీ లేకపోతే ర్యాంక్ వర్సెస్ కాలేజ్ కానీ లేకపోతే కాలేజ్ ప్రెడిక్టర్స్ కానీ చూసుంటారు. సో వాటికన్నిటికీ భిన్నం ఇది. సో ఇది ఎగ్జాక్ట్ విండో. ఇప్పటిదాకా మీకు ఇట్లాంటి విండో కానీ ఇలాంటి ఫీచర్ ఉన్న ఏఏ కానీ ఎక్కడ కూడా ఉండదు. ఖచ్చితంగా ఇది ఉపయోగించుకోండి. తెలంగాణ ఏపీ సెట్ కౌన్సిలింగ్ సిమ్యులేటర్ అంటారు, మనబడిలో ఉంది ఇది. సో చూసారు, సో మనకు డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ ఫీ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇప్పుడు టాప్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో టాప్ 10 వాటికి సంబంధించిన ఫీ చూద్దాం. బీవీ రాజు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ 1,46,000 రూపాయలు ప్రతి సంవత్సరం తీసుకోవాలి. ఈ ఫీ 2028 దాకా ఇదే ఫైనల్ ఫీ అనమాట. సో ప్రతి సంవత్సరం కూడా 4 సంవత్సరాలు కూడా ఇదే ఫీ అయితే ఉంటుంది. ఎక్స్ట్రాగా మీకు ట్రాన్స్పోర్టేషన్ లేకపోతే బుక్స్కి సంబంధించి ఫీ ఉంటుంది తప్పితే ఈ ఫీలో అకాడమిక్ ఫీలో మాత్రం ఎక్స్ట్రా తీసుకోవడానికి వాళ్ళకి పర్మిషన్ అయితే లేదు. అలాగే బీవీఆర్ఐటీ వచ్చి 1,43,500 రూపాయలు. సిబిఐటి టాప్ 3 కాలేజ్ టాప్ 1, 2, 3లో సిబిఐటి ఉంటుంది 1,83,000 సిబిఐటి. అదేవిధంగా మనకు సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,63,000 కాలేజ్ ఫీ. నారాయణమ్మ కాలేజ్ వచ్చి 1,62,000 అండ్ గోకరాజు కాలేజ్ వచ్చి 1,60,000. దెన్ మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎంజీఐటి అంటారు 1,67,000. వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ 1,75,000 రూపాయలు. దెన్ విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి 1,59,000 అండ్ విద్యాజ్యోతి 95,200. సో ఇక్కడ చూడండి, మీకు విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి అండ్ విద్యా జ్యోతి ఉంది. రెండు ఆల్మోస్ట్ సిమిలర్. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతారు. విఎన్ఆర్ అండ్ ఈవెన్ ఈ కాలేజ్ కోడ్ కూడా చాలా వరకు కొన్ని సిమిలర్గా ఉంటాయి. సో జాగ్రత్తగా చూసుకోవాలి. విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి మనకు బాచుపల్లిలో అండ్ విద్యా జ్యోతి అనేది సంవేర్ అట్టపక్క
వెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఉంటుంది. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకొని మీకు కరెక్ట్ కాలేజా కాదా అనేది, మీరు అనుకున్న కాలేజా కాదా చెక్ చేసుకోండి. అండ్ ఈ పర్టికులర్ డాక్యుమెంట్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్ యాజ్ వెల్ యాజ్ వాట్సాప్ ఛానల్లో పెడుతున్నాను. సో అన్ని కాలేజెస్వి ఎగ్జాక్ట్ ఫీజ్ ఆఫ్ 2026ది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ 2 టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ డిస్క్రిప్షన్ మీకు 2 లింక్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి. దాంట్లో జాయిన్ అవ్వండి, చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో జాయిన్ అయితే మీకు ఏదైనా సరే ఇట్లాంటి డాక్యుమెంట్స్ కానీ లేకపోతే అలర్ట్స్ కానీ నేను షేర్ చేస్తుంటాను. సో దానివల్ల మీకు చాలా ఉపయోగపడుతుంది. అలాగే మన ఛానల్ అయితే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇంకా కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మన ఛానల్ ద్వారా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రీ మెంటర్షిప్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఫ్రీ మెంటర్షిప్లో మీరు ఏం ₹1 కూడా కట్టాల్సిన అవసరం లేదు. మీ డౌట్స్ ఏదైనా ఉంటే కామెంట్ సెక్షన్లో పెడితే దానికి సంబంధించి వీడియో చేయడం కానీ, లేకపోతే మీకు లైవ్లో వచ్చి దాన్ని అప్డేట్ చేయడం కానీ, లేకపోతే రిప్లై ఇవ్వడం కానీ, ఏదో ఒక రూపంలో మీ డౌట్ అయితే క్లియర్ చేయడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.